ఫిట్నెస్ లేని వాహనాలు హైదరాబాద్ రహదారులపై దర్జాగా తిరుగుతున్నాయి. కొందరు ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. గడువు ముగిసిన వాహనాలకు వక్రమార్గంలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. హైదరాబాద్లో దాదాపు 1,00,000 వరకు కాలం చెల్లిన ద్విచక్ర వాహనాలు ఉన్నాయంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వాహనాలు ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. మహానగరం హైదరాబాద్ రోజు రోజుకు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతోంది. ఫిట్నెస్ లేకుండా వందల వాహనాలు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. విపరీతమైన పొగను వెదజల్లుతున్నాయి. ఫిట్నెస్ లేని వాహనాలను కట్టడి చేయాల్సిన రవాణా శాఖ మామూలు మత్తులో జోగుతోంది. కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో కండిషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకున్నా డబ్బులు తీసుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. బైక్లు, కార్లు, రవాణా వాహనాలు ఎలాంటి అనుమతి లేకుండా సంచరిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఫలితంగా ఊపిరితిత్తులు, చర్మ సంబంధ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఫిట్నెస్ రెన్యువల్లో కొందరు అధికారులు అక్రమాలకు తెరతీస్తున్నారు. వాస్తవంగా ఇంజిన్ కండిషన్, హెడ్లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని చూడాలి. పొల్యూషన్ సర్టిఫికెట్, ప్రమాదం జరిగితే క్లెయిమ్ చేసుకునేలా ఇన్సూరెన్స్, దీంతో పాటు వాహనం ఆర్సీ తప్పనిసరి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలి. కానీ పలు రవాణా కార్యాలయాల్లో ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో జోరుగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనం కండిషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకున్నా రెన్యువల్ చేస్తున్నారు. వాహనాన్ని బట్టి 2,000 నుంచి 5,000 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ఆటోలు నెల రోజులకు తాత్కాలిక ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉండగా వాటికి కూడా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. 15 ఏళ్ల అనంతరం ద్విచక్ర వాహనాలను వినియోగించకూడదు. కానీ నగరంలో ఇప్పటికీ కాలం చెల్లిన ద్విచక్ర వాహనాలు 1,00,000 వరకు వినియోగంలో ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. నిర్వహణ సరిగా లేని వాహనాల నుంచి పరిమితికి మించి ఉద్గారాలు వెలువడుతూ ఉంటాయి. రవాణా కేటగిరీకి చెందిన లారీలు, గూడ్స్ వాహనాలు, ఆటోలు, కార్లలో 7-8 ఏళ్ల అనంతరం ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ కిలోమీటర్లు తిరగటం, సకాలంలో సర్వీసింగ్ చేయించకపోవటం, ఇతర మరమ్మతులు చేయకపోవడంతో ఇంజిన్పై ప్రభావం పడి పొగ ఎక్కువగా విడుదలవుతోంది. నగర వాహన కాలుష్యంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలదే సింహభాగం. ఆటోల్లో పెట్రోలు, డీజిల్ బదులు కిరోసిన్ వినియోగించడం ఇందుకు ప్రధాన కారణం. పలు ప్రాంతాల్లో నడిచే షేరింగ్ ఆటోలు అధ్వానంగా ఉంటాయి. అయినా వాటి నియంత్రణను పట్టించుకోరు. ఇక గ్రేటర్ ఆర్టీసీలో 15 ఏళ్లు దాటిన బస్సులు 400 వరకు ఉన్నట్లు అంచనా. వీటిని ఇప్పటికీ రోడ్లపై తిప్పుతున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ట్రాన్స్పోర్ట్ వాహనాలకు కొనుగోలు చేసిన మొదటి 8 ఏళ్ల పాటు ప్రతి 2 ఏళ్లకోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలి. 8 ఏళ్ల అనంతరం ఏడాదికోసారి రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఆటోలకు ఏడాది 600, కార్లు, మీడియం మోటారు వాహనాలకు 1000, భారీ వాహనాలకు ఏటా 1,500 చొప్పున గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. అదనంగా సర్వీస్ ఛార్జీలు ఉంటాయి. వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల పాటు ఫిట్నెస్ అవసరం లేదు. ఆ తర్వాత 5 ఏళ్ల కాల వ్యవధికి ఫిట్నెస్ పొడిగిస్తున్నారు. ఇందుకోసం 5,000 గ్రీన్ ట్యాక్స్ వాహనం కేటగిరీని బట్టి రిజిస్ట్రేషన్ రుసుము వసూలు చేస్తారు. రవాణా వాహనాలు మాత్రం 15 ఏళ్లు దాటిన అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలో నడిపేందుకు అనుమతి ఉండదు. వీటిని ఇతర జిల్లాలకు తీసుకెళ్లి నడపాల్సి ఉండగా ఇప్పటికీ నగరంలోని పలు ప్రాంతాల్లో 15 సంవత్సరాలు దాటిన వ్యక్తిగత రవాణా వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. కాలం చెల్లిన వాహనాల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, ధూళి కణాలు, అస్థిర కర్బన ఉద్గారాలు కాలుష్యానికి దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాహనాల ఫిట్నెస్ పరిశీలనకు ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని కొంతకాలంగా చెబుతున్నా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.